పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల గురించి చేసిన వ్యాఖ్య కూడా బుద్ధిపూర్వకంగానే అని అనుకోవచ్చా మీరు చెప్పిన దాని ప్రకారం? యథాలాపంగా చెప్పటం వేరు, కానీ తిరిగి ఆయన ఖండించకుండా ఆయన పార్టీ ఖండించిందంట. ఆయన స్పందించాలి. ఆయన ఖచ్చితంగా స్పందించాలి. ఇంకా ఒత్తిడొస్తే స్పందిస్తారేమో వేరే మార్గం పెట్టి. కానీ నాకు అర్థం కాంది విచిత్రం ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే అక్కడికి వెళ్ళి తెలంగాణ వాళ్ళు తండ్రి రమేశ్వరి ఏం మాట అండి అది? రెచ్చగొట్టుడు కాదా? ఓ కేరింతలు కొడుతున్నారు. వాళ్ళ అభివృద్ధి గురించి నేను మాట్లాడేది, వాళ్ళ అభివృద్ధి గురించి. ఇవాళ మత చిచ్చు, కుల చిచ్చు ఇవన్నీ కూడి పడతాయా? ఆత్మగౌరవాన్ని ఇస్తాయా? తన కుటుంబానికి ప్రతి మనిషి తన హీరో కావాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు నేను చెప్పినగా అనేక మంది ఫాల్స్ హీరోస్ ఉన్నారు. వీళ్ళని పూజిస్తే ఏమొస్తుందండి? తమ కుటుంబానికి హీరో అవ్వాలని మనం చెప్పాలి తప్పితే నువ్వు యాక్సిలేటర్ ఇచ్చేయమని చెప్తే అది హీరో వర్షిప్ అండి కాదు, తప్పుదారి పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోల్చుకుంటే కులగజ్జి, మత విద్వేషం, ఉప ప్రాంతీయ విద్వేషం బాగా పెంచి పోషిస్తున్నారు రాజకీయ నాయకులు. తెలంగాణలో తక్కువ ఉండేది, ఈ మధ్యన అది కూడా పెరుగుతుంది. దురదృష్టవశాత్తు కనబడుతుంది అట్లా కులపిచ్చి కనొస్తుంది తెలంగాణలో పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. నేను చూస్తుంది పూర్వం మా ఊళ్ళో కూడా అంత లేకపోయినా తెలంగాణలో మాత్రం ఎక్సెప్ట్ ఏదో దొర సంగతి వదిలేయండి. దొర అంటే నాటు కులం అండి. గడీలు దొరకు తప్ప మిగతా అయ్యా మా అంకుల్ బాగున్నావా, బావా బాగున్నావా, ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయ కులం కూడా తెలిసేది కాదు. చాలా ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఏపీలో కూడా గుణాత్మకమైన మార్పు కనబడుతున్నది. బీసీలు ఎస్సీలు ఇంతకుముందు కొంత విడివిడిగా ఉన్న ఇప్పుడు కలిసే మానసికంగా వ్యవస్థ సిస్టంలో కిందున్నాము అందరం ఒకటే భావన బలపడుతున్నట్టున్నది. అది బలపడితే పర్వాలేదు, బలపడుతున్నట్టు పర్వాలేదు. కానీ మాలా మాదిగలో కూడా నేను డెప్త్ అవి కూడా కొంచెం కలిసిపోయాయి. ఇక్కడైతే మన జరిగిన విషయంలో కృష్ణమాదిగ్ గారు మాట్లాడిన విషయంలో కానీ నేను మిగతా చోట్ల గమనిస్తున్నాను, అనేక మంది గమనిస్తున్నాను, సమావేశాల్లో గమనించాను. ఇవాళ తాడిత పీడిత వర్గాలు పోరాడాల్సిన సమయం ఇది, కలిసి ఏకమే. నేను ఒకటే ఆశ్చర్యకరంగా చాలాసార్లు గమనించాను. తెలంగాణ చాలామంది తెలియదు, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు చాలా కాలం అనుకుంటున్నాను. పాత ముఖ్యమంత్రి గారు కొత్త ఎవరు కానీ తెలంగాణ నుంచి వెళ్ళిన బిడ్డ అలా కుటుంబం మారుతీరావు గారు మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక బీసీ బిడ్డ. తెలంగాణలో ఎంతమంది తెలిసింది? నేను చెప్తున్నాను, ఒక బీసీ బిడ్డ ఇవాళ కర్ణాటక మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆదిలాబాద్ అన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు అంటున్నానండి. తర్వాత కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరండి? సిద్ధరామయ్య యాదవ్. కేరళ ముఖ్యమంత్రి ఎవరు? పినరయి విజయన్ గౌడ్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? దక్షిణామూర్తి గారు అబ్బాయి సోయానా స్టాలిన్ గారు. ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. పక్కనున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మన యాదవ్ సోదరుడు, అది ఛత్తీస్గఢ్. కానీ తర్వాత ఒరిస్సా ఇవాళ ఆదివాసీ. అంతకుముందు మన గొమాంగో తెలుగు సంబంధాలు అంటే పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎవరు? మన మత్స్యకార కుటుంబానికి చెందిన రంగస్వామి గారు. పక్కన ఉన్న 8 రాష్ట్రాల్లో బలహీన వర్గాల ముఖ్యమంత్రులు అయ్యారే. ఆంధ్రప్రదేశ్ దళితుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు, ఉమ్మడి రాష్ట్రానికి అయ్యాడు. గొప్పవాడు, మహాన్ చేతులు నమస్కారం పెట్టుకోవాల్సిన అతి కొద్ది మంది నాయకుల్లో దామోదర సంజయ్ దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి, దేశంలో పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, దేశంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా దళిత వ్యక్తి. అగ్రకుల అహంకార పదఘట్టల కింద నలిగిపోయాడు. ఒక లెటర్ రాశాడు, కళ్ళం నీళ్ళు వస్తాయి, మనకి రక్తం వస్తుందండి అంతా. కానీ సరే జరిగింది. బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు? తెలంగాణలో 50% ఏమో, ఆంధ్రప్రదేశ్లో 40% ఏమో ఉన్నారు కదా, ఎందుకు కాలేకపోయారు? మెజారిటీ రాష్ట్రాల్లోనే ఎందుకు కాలేకపోయారు? మెజారిటీ బీసీలే. ఖచ్చితంగా నేను ఎందుకంటే ఇప్పుడు నేను పక్క రాష్ట్రంకి వెళ్తే నేను బీసీఏ, ఒక రాష్ట్రంకి వెళ్తే ఏదైనా కానీ సరికి ఏదైనా తాడిత పీడిత వర్గం అంటే మోడీ గారిలాగా మోదిగచ్చి కాదు. పుట్టుకతో ఓసీలో పుట్టి ఇది వేసుకుని ఒక వెజిటేరియన్గా ఉన్నంత మాత్రాన ఆయన ఇవాళ మారిపోయాడంటే నేను నమ్మను. ఆయన అహంభావం ఒక వ్యక్తి మారిపోవటం కాదు, ఆయన వ్యక్తిత్వ ప్రదర్శన బట్టి కూడా ఆధారపడి ఉంది అతను ఏ వర్గం అని. అందుకనే ఎస్సీలు బీసీలు వివాహ సందర్భంలో వాళ్ళ వచ్చినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఎస్సీ తెల్లున్నా పెరిగిన నేపథ్యం బట్టి కూడా ఆ ఎవరి దగ్గర పెరిగాడని దాన్ని బట్టి రిజర్వేషన్ వర్తిస్తుందని జడ్జిమెంట్ ఇచ్చింది. హ్యుమానిటీతో కూడిన వ్యాఖ్య అది, సార్ ఒక జడ్జిమెంట్ అది. ఈ మొత్తం వివాదంలో అంటే పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడిన తర్వాత
రాజకీయ నాయకులకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం యథాలాపంగానా లేకపోతే బుద్ధిపూర్వకమా నేను మళ్ళీ అడుగుతున్నాను. అది ఆయన్ని అర్థం చేసుకుంటూనే దానికి ఒక పెద్ద డిక్షనరీ కావాలండి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఆయన ఒకసారి యాక్ట్ చేయలేదు. ఇంతకుముందు కూడా వాళ్ళ తండ్రి వ్యాక్ట్ చేశారు. అందుకని ఆ ప్రజల్లో అక్కడికెళ్ళి అక్కడ రెచ్చగొట్టే విధానంతో వ్యాక్ట్ చేయడం. ఇప్పుడు కోస్తా రాయలసీమ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఎస్ మీరు కాదు, తెలంగాణ ఇంకా ఎక్కువ చేశారు. ఇది బుద్ధిపూర్వకంగా చేసింది, రాజకీయ లబ్ధి కోసం తమ కోసం చేసుకుంది. కానీ ఆయన యథాలాపంగా చేసిన ఆయన వెంటనే ఖండించకపోవటం ఉందో చూసారా, ఏదో మిగతా వాళ్ళు చేద్దాం, అది నేను ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. నేను ఒక బాధ కలిగేది ఏంటంటే, మీకెందుకు బాధ అండి నాకు అర్థం కాదు. నేను తెలంగాణలో పుట్టి ఉంటే అని మాట్లాడతాం, కానీ లేకపోతే తెలంగాణ ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవాడిని అని మాట్లాడతాం. వాళ్ళు తెలంగాణ కోసం నేను మీ ప్రాణం ఏదో చాలా మాట్లాడినప్పుడు మేము బాధపడాలి కదా కోస్తా రాయలసీమ వాళ్ళు. అసలు మా హక్కుల కోసం ఆయన ఉద్యమించట్లేదని, అక్కడ యువతని నాశనం పెట్టేటట్టు ఆ హోదా విభజన హామీలు లేకపోతే కాడి పడేశారని, అలా పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసేటట్టు బడ్జెట్లో డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ చరిత్రలో ఇండియా చరిత్ర లేకుండా మేము మొత్తుకుంటే 35 మందికి నేను లేఖలు రాస్తే కనీసం దాని మీద ఆయన రివర్స్లో మన ప్రజల నెత్తి మీద పొళ్ళు ఒడగొట్టి శస్వస్థితి చేద్దాం అన్నట్టు మాట్లాడారని అక్కడ వాళ్ళు బాధపడాలి. కానీ మీరు బాధపడతాం ఏంటి నాకు అర్థం కాదు. అయోమయం, అంతర్ధానం, విచిత్రంగా ఉంటుందండి పరిస్థితులు. ఏం మాట్లాడినా వీర ఫ్యాన్స్ బయలుదేరుతారు, బూతులు తిడతా ఉంటారు. ఎందుకు అర్థం కాదు. వాళ్ళ అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్నా, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నా, తెలుగు జాతి సమైక్యత మానసిక సమైక్యత కోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద కొంతమంది మాట్లాడారు, సరే అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. నేను అంటున్నాను, బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికి చెవిలో చెప్పలేదు, నేను పాడలేదు, ఇంతవరకు అది కొంతమంది మాట్లాడారు. రామకృష్ణ గారు మాట్లాడారు, నా మిత్రుడు అందశ్రీ గారు ఉన్నారు. అందశ్రీ గారికి నా గోరటంగాన్ గారికి పరిచయం లేదండి. నేను ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాను, ఏదో మాట్లాడుతుంటే ఆన్లైన్ కౌలు తిడతా ఉంటే పల్లె కన్నీరు పెడుతుందన్న గౌరటి వెంకన్న కానీ, మాయమైపోతున్నాడు అన్న మనిషి అన్న అందశ్రీ కానీ తెలంగాణకు ఎలా పరిమితం చేస్తారు మీరు? ప్రపంచం గర్వించదగ్గ తెలుగు జాతి గొప్ప కవులు నేను మాట్లాడితే అందశ్రీ కావలించుకున్నాడు గౌరటి వెంకన్న. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా మా ఊరు తీసుకెళ్ళాం, అందశ్రీ గారిని సన్మానం చేయించుకున్నాం. మీరు అన్నారు కదా విగ్రహం, గుండె లోతుల్లో మా ఇంట్లో ఫంక్షన్స్కి అయినా సరే వచ్చేవాడు ఆయన. విగ్రహం ఏర్పాటు పైన మీరేమంటారు? మరి అంటున్నారు మళ్ళీ వేరే విషయం అన్నారు. ఖచ్చితంగా తప్పులేదండి, అది కాదండి. ఘంటసాల గారి విగ్రహం ఉంది, ఘంటసాల గారు కూడా మీరు ఎవరు చెప్పలేదు కదా, మీరు కోమటి కాదు వేరే, సరే అది కాదు, చెప్పలేదు కదా. వాళ్ళ ఆయన మీద ఎందుకండి? ప్రపంచం గర్వించదగ్గ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉన్న ఒక గొప్ప గాయకుడు అండి ఆయన. ఎవరి మనోభావాలు గాయపరచలేదు. ఎవరో ఒక రాజకీయంలో ఆ రోజు రెచ్చగొట్టు ఉండొచ్చు, కానీ ఇవాళ నాకు అర్థం, మహారాజా అగ్రసేన్ విగ్రహం ఉండొచ్చు మీ దగ్గర, మన దగ్గర ఈయన విగ్రహం ఉండకూడదంటే ఆయన ఏదైనా ఆ పక్కనే హైదరాబాద్లో మూల పక్కన చెట్ల మధ్యలో ఆయన ఉంది, ఇంకొక ఎవరు కనపడదు కూడా కనపడదు, పెట్టుకుంటానంటే సరే ఏదన్నా. కానీ నేను అందశ్రీ గారి విగ్రహం అంటే ఎస్ కుదిరితే ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా నాదే అంటానండి. మీరు మళ్ళీ రెండో విషయం, మీరు నాకు కనపడింది ఏంటి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు తెలంగాణలో అని చెప్పి 8 సంవత్సరాల క్రితం నాకు మళ్ళీ మీరు కనపడ్డారు. అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు మీరు ఎక్కడో ఆదిలాబాద్లో. నేను అన్నాను, తెలంగాణలో చెంచుల గూడాల్లో నేను తిరుగుతున్నానంటే హెల్త్ క్యాంప్ నా 3 రోజుల నుంచి పెడుతున్నాను, మీరు లాస్ట్ రోజు వచ్చారు. నాకు అంతా కావాలి, నా తెలుగు జాతి అంతా కావాలన్నా, నాకు ఎక్కడికైనా హక్కు ఉంది, తెలుగు జాతి అంతా కావాలి. ఎందుకంటే ఒక మాటని అందరు సోదరులు అనుకుంటాను. నాకు ఒక నాయకుడు అడిగాడు, మీకేంటి ఏమని, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత నాయకుడు, నాకేం తెలుగు జాతి ప్రపంచంలో బాగుండాలి, మానవీయ కోణం, అదేంటి దానికి ఏం లిమిట్ లేదు కదా, నా జీవితం అదే అని చెప్పాను.